హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగి. ఇవాళ వీడియో ముచ్చటకు వచ్చేస్తే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా. ఈ ఐస్ క్రీమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంత మంచిగా వస్తుందని కూడా నేను అనుకోలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలుకి మళ్ళీ ఇలాగ చేసుకొని తినాలనిపించింది నాకైతే. అంత బాగా నచ్చింది నాకైతే. మ్యాంగోస్ అంటే అంతంత మాత్రమే తింటా, అలాంటిది ఈ ఐస్ క్రీమ్ మాత్రం చాలా ఇష్టంగా తినేసిన నేనైతే. ఫస్ట్ అయితే మ్యాంగో పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే తీసేసుకోవాలన్నమాట. ఈ మ్యాంగోస్ అయితే నాకు కటింగ్ చేయనికి రాదండి, అందుకే మా ఆయన నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మ్యాంగో కట్ చేయనికి రాదా అని అనుకోకుర్రి, నేను ఎన్నడైతే కట్ చేయలేదండి. ఎప్పుడైనా సరే మా ఆయనే కట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు కూడా మా ఆయననే కట్ చేస్తుండ అనమాట. నేను ఎక్కువ తినను కాబట్టి మా ఆయన కట్ చేసి అందులోకి వెళ్ళి 1 or 2 పీసెస్ మాత్రమే తింటా. ఫుల్ మ్యాంగోని అయితే నేను ఎన్నడూ తినలేదు. కొందరు ఈ మ్యాంగోస్ అయితే ఫుల్ ఇష్టంగా తింటారు. అంతెందుకు మా ఆయన అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు ఈ మ్యాంగోస్ అయితే. మా ఆయన తింటుంటే చూసి మురుసుడే తప్పించి నాకైతే తినబుద్ధి కాదు. సర్లేండి, ఈ ముచ్చట్ని అయితే పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే పైన తొక్కను తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రం తీసుకోవాలని చెప్పినాయి కదా. ఆ గుజ్జును తీసుకుంటప్పుడు కొంచెం 1-2 సార్లు చూసుకుంటా కట్ చేసుకోండి. ఎందుకంటే మ్యాంగోస్ లోపల పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకుంటా కట్ చేసుకోండి. అయితే ఇవి కొంచెం ముడత పడినట్టు ఉన్నాయి కదా పైన తొక్క మాత్రము, అది ఎండలకు అట్లా అయింది. కానీ లోపల పండు మాత్రం ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు. అస్సలకే పండు మాత్రం చాలా బాగుంది. ఈ మామిడి పళ్ళు మాత్రం చాలా తీయగా ఉన్నాయి. ఇందులో నేను చక్కెర కూడా యూజ్ చేయలేదు. చక్కెర బదులు ఏం యూజ్ చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఈ మామిడి పండ్లు అయితే ఒక 10-11 వరకు అయితే ఉండొచ్చండి. ఈ మామిడి పళ్ళు చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాం అనమాట. ఈ మామిడికాయలు చూడంగానే నాకు ఒక సిచ్యువేషన్ అయితే గుర్తుకొస్తుంది. పోయినసారి మామిడికాయలు కట్ చేస్తుంటే అందులోకి వెళ్ళి అయితే పురుగులు బాగా వచ్చినాయి. అసలు ఆ మామిడి పళ్ళు తినాలంటేనే విరక్తి వచ్చింది అసలుకి. ఎందుకు అట్లా అవుతుంది అంటే వర్షాలు పడ్డాక మామిడి పండ్ల లోపల ఖచ్చితంగా పురుగులు అనేటివి ఉంటాయంట. వర్షం పడ్డదంటే ఈ మామిడికాయలు తినుడే బంద్ చేసేయాలి. ఈసారి అయితే వర్షాలు లేవు కాబట్టి మామిడి పండ్ల లోపల పురుగులు అయితే లేవు అనమాట. మామిడి పండ్లను కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేస్తారు కదా, ఒకసారి కట్ చేయరాదని మా ఆయన అడగానే ఇట్లనైతే కట్ చేసిండనమాట. వాళ్ళేమో ఒక పీస్ లేక ఇలా కట్ చేసి దాని పైన అయితే చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేస్తారు కదా. ఇక అట్లా ఇవైతే తోరుగా మక్కినాయి అనమాట. వీటి మీద అట్లా వస్తలేదు అని చెప్పేసి ఇక పిక్క పైనే మా ఆయన అయితే ఇట్లా కట్ చేసిండు. నేను అడగంగానే కట్ చేసిండు, మంచిగా అనిపించింది. మామిడి పండు అనగానే ఇప్పుడు ట్రెండింగ్ అయ్యేది గుర్తుకొస్తుంది కదా, అందుకే నాకు కూడా గుర్తుకొచ్చి ఇట్లా కట్ చేయనగానే కట్ చేసిండు అనమాట. మామిడి పళ్ళు అన్నిటిని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మామిడి పళ్ళు అన్నిటిని కట్ చేసుకున్నాక చిన్న బౌల్ అయితే చూపిస్తున్నాం కదా, అంత క్వాంటిటీ అయితే మామిడి పండు గుజ్జు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు దాంతో ఐస్ క్రీమ్ అయితే చేసేద్దాం. థంబ్నెయిల్ కోసం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని ట్రై చేస్తుంటే అసలు లైట్ ఫోకస్కి కరెక్ట్గానే రాలేదనమాట. ఈ ఫొటోస్ని అయితే ఏం దిగలేదు ఇక నేను. ఈ తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో మామిడిపండు గుజ్జు మొత్తం వేసేసినాక పట్క బెల్లం అయితే వేసిన. ఇక్కడ నేను చక్కెర బదులు పట్క బెల్లం అయితే యూజ్ చేశానండి. మీ దగ్గర పట్క బెల్లం లేనట్లయితే చక్కెరని అయితే వాడుకోవచ్చు. చక్కెర వాడితే అన్హెల్దీ అన్నట్టు నేనైతే పట్క బెల్లం అయితే వాడిన అనమాట. పట్క బెల్లం వేసినాక ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత అందులో కాసిన పాలను అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక టిఫిన్ బాక్స్ లోకి అలాగే 2 స్టీల్ గ్లాస్ లోకి అయితే ఈ మామిడి పండు గుజ్జును అయితే వేసుకున్నాను అనమాట. గ్లాసులలో ఈ మామిడి పండు గుజ్జును వేసాక ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టాల్సింది. ఐస్ క్రీమ్ పుల్లల ప్లేస్ లో నేనైతే స్పూన్స్ అయితే వాడాను. సమయానికి అన్ని అందుబాటులో ఉండాలి అంటే ఉండవు కదా అండి, అందుకే ఈ ఐస్ క్రీమ్ పుల్లల ప్లేస్ లో స్పూన్స్ అయితే వాడాను. మామిడి పండు గుజ్జు మాత్రం మరీ పల్చగానైతే ఉండొద్దు, నేను వీడియోలు చూపించే విధంగా కొంచెం చిక్కగానైతే ఉండాలి. అట్లయితేనే కరెక్ట్ గా వస్తుంది. మరీ పల్చగా వేసుకున్నారనుకోండి అది ఐస్ క్రీమ్ లెక్కలు కాకుండా ఐస్ ట్యూబ్స్ లెక్కలు అవుతున్నాయి. అందుకే మరీ పల్చగానైతే చేయకండి, నేను వీడియో చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిపైన మూతనైతే పెట్టేసి డీ ఫ్రిడ్జ్ లో ఒక 8 hours అయితే పెట్టేసేయాలి. నేను ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు గ్లాస్ పైన మూతనైతే పెట్టలేదు కదా, తర్వాతనైతే పెట్టినా అనమాట. అదైతే వీడియోనైతే షూట్ చేయలేకపోయినా, అసలు వీడియో తీయడమే మర్చిపోయినా అనమాట. ఖచ్చితంగా మూతనైతే పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ అయితే కరెక్ట్ గా వస్తుంది. 8 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో నుండి తీసి వెంటనే మనం ఆ గ్లాస్ నుండి రిమూవ్ చేయకుండా ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేసేయాలి. 5 నిమిషాల తర్వాత గ్లాస్ నుండి రిమూవ్ చేస్తే కరెక్ట్ గానైతే వస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ అయితే గ్లాస్ నుండి రిమూవ్ చేసి అయితే చూపిస్తున్నా. చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఈ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయంగానే ఒక 5-6 hours మంచిగా ఉంది. తీద్దాం అనుకునే టైంలోనే కరెంట్ అయితే పోయిందనమాట. కరెంట్ అయితే పోయింది కదా, ఎట్లయినా తీసేద్దాం అన్నట్టు తీసి చూసేసరికి కొంచెం అయితే కరిగిపోయినాయి అనమాట. అయినా కూడా ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. తర్వాత బౌల్ది కూడా చూపిస్తున్నా. బౌల్ది కూడా చాలా బాగా వచ్చింది, కొంచెం కరిగిపోయింది అంతే. టేస్ట్ అయితే సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ సూపర్ వచ్చింది. నాకైతే భలే నచ్చింది అబ్బా. మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే సూపర్ టేస్ట్. అసలుకి సింపుల్ గా వేసినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.